నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ మేనేజర్ జశ్వంత్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. న్యూ ఇయర్ లోకి అడుగు పెట్టాం. ఎగ్జాక్ట్లీ. జాన్ ఎంత అండి, సెలబ్రేషన్స్ లోనే జాన్ అయిపోద్ది. సో ఫెబ్ లోకి స్టార్ట్ అవ్వగానే ముందుగా మనకి ఖచ్చితంగా మనం ఆచరించేది శివరాత్రి, మహాశివరాత్రి. చాలా మంది ఇంట్లో చేసుకున్నప్పటికీ శైవ క్షేత్రాలలో మహాశివరాత్రిని దేవుడి సన్నిధిలో ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. మరి ఎప్పట్లానే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఈ మహాశివరాత్రికి మీరిస్తున్న ప్యాకేజెస్ ఏంటి అండి? మీరు అన్నట్టుగా మహాశివరాత్రి అనగానే మొట్టమొదటిగా వెళ్ళే పిలిగ్రిమ్స్ ఎవరైతే ఉన్నారో శైవ క్షేత్రాలు చూడాలనుకుంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ అండి. అంటే ఇయర్ లో ఫస్ట్ డివోషనల్ ట్రిప్ కూడా. ఎగ్జాక్ట్లీ అండి కదా. ఎగ్జాక్ట్లీ ఫస్ట్ డివోషనల్ ట్రిప్ అయిపోతుంది. అలాగే శివరాత్రికి వాళ్ళు ఏ జ్యోతిర్లింగంలో ఎంచుకున్నా అక్కడికి వెళ్ళడానికి మన దగ్గర ప్యాకేజెస్ ఉంటాయి, ఒక కేదార్నాథ్కి మినహాయించి. ఎందుకంటే కేదార్నాథ్ టెంపుల్ ఈ టైంలో బంద్ ఉంటుంది కాబట్టి ఫిబ్రవరిలో ఆ కేదార్నాథ్ టెంపుల్ కాకుండా మిగతా అన్ని టెంపుల్స్కి, అన్ని జ్యోతిర్లింగాలకి మన దగ్గర ప్యాకేజెస్ ఉంటాయండి. ఓకే. సో ఎట్లా ఉన్నాయి అవి ఈ ప్యాకేజెస్? అంటే ఇప్పుడు మనకి కాశీ వెళ్ళాలనుకోండి, 3 nights 4 days స్టార్ట్ అయితే 9 nights 10 days వరకు ప్యాకేజెస్ ఉన్నాయి. అది మన ఇష్టం. అది మన ఇష్టం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కస్టమర్ షార్ట్ ట్రిప్లో వెళ్ళి రావాలనుకుంటున్నారు శివరాత్రికి, సో 3 nights 4 days వెళ్ళి రావచ్చు. లేదు కొద్దిగా టైం ఉంది తన దగ్గర అనుకుంటే 5 nights 6 days ప్యాకేజ్ చూస్ చేసుకోవచ్చు. లేదు ఒక 9 nights 10 days శివరాత్రిలో ఉండాలనుకుంటున్నారు కాశీకి వెళ్ళి, మన దగ్గర 9 nights 10 days కూడా ప్రోగ్రామ్ ఉందన్నమాట. సో కాశీకి సంబంధించి ఇలా 3 రకాల ప్యాకేజీలు ఉన్నాయి. లేదు మనము తమిళనాడుకి వెళ్ళాలి, రామేశ్వరం చూడాలనుకున్నారు, సో తమిళనాడులో ఉన్నటువంటి అన్ని టెంపుల్స్ కవర్ చేసుకుంటూ 7 nights 8 days టూర్ అనేది ఉందన్నమాట. ఓకే. సో తమిళనాడులో ఉన్నటువంటి అన్ని మెయిన్ టెంపుల్స్తో పాటు మనకి రామేశ్వరం జ్యోతిర్లింగం కూడా కవర్ అవుతుంది అనమాట. సో ఇది సౌత్కి సంబంధించి. లేదు మనం మహారాష్ట్ర వెళ్ళాలనుకున్నాం, అక్కడ మనకి సుమారుగా 4 జ్యోతిర్లింగాలు ఉన్నాయన్నమాట. సో 5వ టెంపుల్ కూడా ఒక జ్యోతిర్లింగం అంటారు. సో అలా చూసుకుంటే మనకు 5 శైవ క్షేత్రాలు మెయిన్గా కవర్ అవుతాయి. అందులో అష్టగణపతులు వచ్చేస్తాయి, అలాగే షిరిడి కవర్ అవుతుంది. సో మొత్తం ఉన్న మహారాష్ట్రలో మెయిన్ టెంపుల్స్ అన్ని కూడా కవర్ చేసేలాగా మనకి హైదరాబాద్ నుంచే మనకి బస్ ప్యాకేజ్ అనేది ఉంటుందన్నమాట. సో కేవలం 8 రోజుల్లోనే ఆ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. సో ఇంకా మిగిలిన జ్యోతిర్లింగాలు ఏవైతే ఉన్నాయో అవి గుజరాత్, మధ్యప్రదేశ్లో ఉంటాయి అన్నమాట. సో ఎవ్రీ మంత్ మన దగ్గర ఉన్నటువంటి ఫిక్స్ డిపార్చర్ లాగానే శివరాత్రి కూడా స్పెషల్గా మనము గుజరాత్ అండ్ మధ్యప్రదేశ్కి 11 nights 12 days ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాం అనమాట. ఓహో. కస్టమర్స్ ఎవరైనా మీరు కాశీలో మహాశివరాత్రిని అంటే అక్కడున్న శైవక్షేత్రాలలో గడపాలనుకుంటున్నారా? వాళ్ళ దగ్గర ఒక ప్యాకేజ్ ఉంది, మహారాష్ట్రకు ఉంది. మీరు చెప్తున్నట్టుగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా అక్కడ ఒక మంచి ప్యాకేజ్తో ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు రెడీగా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. మరి ఆ వివరాలు చెప్తారా, ప్యాకేజ్ వివరాలు? తప్పకుండా అండి. ఇప్పుడు మీరు అన్నట్టుగా కాశీ ప్రోగ్రామ్ చూసుకుంటే మన దగ్గర 3 nights 4 days ఉంది, అలాగే 5 nights 6 days ఉంది, 9 nights 10 days ఉంది అనమాట. వాళ్ళ ఇష్టం. 3 choices ఉన్నాయి. సో వాళ్ళ బడ్జెట్ అనుగుణంగా వాళ్ళు ఏ ప్యాకేజ్ వెళ్ళాలనుకుంటే చూస్ చేసుకోవచ్చు. సో వాళ్ళకి ఏదైనా పూర్తి వివరాలు కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా అందజేస్తారు అనమాట. అంటే తమిళనాడు వెళ్ళాలనుకుంటే అక్కడ కూడా మనకు తమిళనాడు ప్రోగ్రామ్ వచ్చేసి చెన్నై సెంటర్తో మనం ప్యాకేజ్ అంతా కూడా రన్ చేస్తున్నాం అనమాట. అలాగే గుజరాత్, మధ్యప్రదేశ్ వెళ్ళాలనుకుంటే అహ్మదాబాద్ వరకు మనం ఆన్బోర్డ్ ఫ్లైట్ ఇచ్చేస్తాము, రిటర్న్ ఇండోర్ నుంచి తీసుకొస్తాం అనమాట. సో అదేవిధంగా మహారాష్ట్రకి అయితే మనకు ఇక్కడ నుంచి చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి హైదరాబాద్ నుంచి బై బస్సులోనే తీసుకెళ్తున్నాం అనమాట. ఓకే. సో అలాగే మెయిన్ కొన్ని శివాలయాలు కర్ణాటకలో కూడా ఉన్నాయన్నమాట. సో వాటికి సంబంధించి కూడా మన దగ్గర ప్యాకేజ్ ఉంటుంది ఎవ్రీ శివరాత్రికి. సో ఇవన్నీ కూడా ఏంటంటే శివరాత్రి మనకు 15వ తారీఖు వస్తుంది కాబట్టి దానికంటే ముందే ఒక 4 రోజుల ముందే 3 రోజుల ముందే ప్యాకేజ్ అన్ని కూడా రన్ అవుతాయి అన్నమాట. ఓకే. సో అంటే డిఫరెంట్ ప్లేసెస్ లో శైవక్షేత్రాలు ఉన్నాయి కాబట్టి మన చాయిస్, అది మన చాయిసెస్ బట్టి మన బడ్జెట్ ప్యాకేజ్ అనేది ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఐటినరీ ఎట్లా ఉంటుందండి? ఐటినరీ మీకు దానికి డిఫరెంట్గా ఉంటుందండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కాశీ వెళ్ళారనుకోండి, కాశీ 3 nights 4 days అయితే మనకి కాశీ, అయోధ్య కవర్ అవుతుంది. 5 nights 6 days అయితే నైమిషారణ్యము, ప్రయాగరాజ్, కాశీ కవర్ అవుతాయి అనమాట. అయోధ్య కూడా వస్తుంది అందులో. 9 nights అయితే మొత్తం అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల టెంపుల్స్ అన్ని కూడా ఇందులో వచ్చేస్తాయి. సో తమిళనాడుకి వెళ్తే మనకి రామేశ్వరంతో పాటు అక్కడ ఉన్నటువంటి మెయిన్ టెంపుల్స్ మధురై, తంజావూరు, శ్రీరంగము, కన్యాకుమారి, అలాగే తిరువన్నామలై, కాంచీపురము ఇవన్నీ కవర్ అవుతాయి అన్నమాట. అలాగే గుజరాత్ వెళ్ళినప్పుడు ఏంటంటే మనకి 4 జ్యోతిర్లింగాలు, పంచద్వారకలు, అలాగే భావనగరు, అహ్మదాబాద్ సిటీ టూరు, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కవర్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం మహారాష్ట్ర ప్యాకేజ్ చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి జ్యోతిర్లింగాలతో పాటు మనకి అష్టగణపతులు వచ్చేస్తాయి, షిరిడి ఉంటుంది, అందులో నాసిక్ వచ్చేస్తుంది,
అలాగే మనకి తుల్జాపూర్ వచ్చేస్తుంది అనమాట. సో ఇలాగా మొత్తం అక్కడ ఉన్నటువంటి ప్లేసెస్ అన్ని కూడా మనం చూడడానికి వీలు ఉంటుంది. అంటే ఏ వైపుకి వెళ్తున్నాం అంటే అక్కడ సరౌండింగ్స్ లో ఉన్న క్షేత్రాలన్నీ కూడా మనం కవర్ చేసుకుని వచ్చేస్తాం. ఎగ్జాక్ట్లీ అండి. ఓకే. సో ఇప్పుడు ఫిబ్రవరిలో ఉంటుంది మహాశివరాత్రి కాబట్టి వాళ్ళు ఎంచుకునే ప్లేసెస్ బట్టి మన ఐటనరీ మారిపోతుంది, ప్యాకేజ్ కూడా మారిపోతుంది. ఎగ్జాక్ట్లీ. ప్రెసెంట్ ఇప్పుడు మనకు ట్రావెల్ ఎక్స్పో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో ఎవరైనా సరే ఇప్పుడు శివరాత్రి ప్యాకేజ్ వెళ్ళాలనుకుంటే ఇప్పుడు బుక్ చేసుకుంటే ఏంటంటే ఈ ట్రావెల్ ఎక్స్పోలో వాళ్ళకి 10% డిస్కౌంట్ అనేది కూడా వస్తుంది అనమాట. ఓకే, ప్యాకేజ్ పైన 10% డిస్కౌంట్ ఇస్తారు. ఎగ్జాక్ట్లీ అండి. ఓకే. సో ఇవన్నీ కూడా శైవ క్షేత్రాలు, పుణ్యక్షేత్రాలు కాబట్టి చాలా మందికి రిచువల్స్ ఉంటాయి. సో హరిబరి ఏమైనా అయిపోతుందా? లేదండి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఏ పూజా కార్యక్రమాలు చేసుకోవాలన్నా వాటికి కావాల్సినటువంటి సఫిషియెంట్ టైం అనేది మనం ఇస్తాం అనమాట. అంటే అక్కడ వాళ్ళతో కూడా మీరు మాట్లాడి వీళ్ళకి హెల్ప్ కూడా చేస్తారని విన్నాను, గైడ్ చేస్తారు అని. తప్పకుండా అండి. ఇప్పుడు మనము ఎటు వెళ్ళినా, రామేశ్వరం వెళ్ళినా లేకపోతే గుజరాత్ వెళ్ళినా లేదా కాశీ వెళ్ళినా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చేయాల్సిన పూజా విధానాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి లోకల్ పూజాలతో మాట్లాడి ముందుగానే మనం అన్ని కూడా ఏర్పాట్లన్నీ చేసి పెడతాం అనమాట. సో ఫ్యామిలీస్గా వెళ్ళాలంటే ఫ్యామిలీస్గా వెళ్ళొచ్చు, గ్రూప్ లో కూడా వెళ్ళొచ్చు అంటారా? ఎగ్జాక్ట్లీ అండి. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసినవన్నీ కూడా గ్రూప్ డిపార్చర్సే ఉంటాయి. లేదు ఒకవేళ ఎవరైనా సరే గ్రూప్ డిపార్చర్స్లో వద్దు, ఇండివిజువల్గానే మేము మా ఫ్యామిలీ వరకే వెళ్ళాలనుకుంటామన్నా సరే కస్టమైజ్ చేసి ఇస్తాం. ఓకే. ఇప్పుడు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు అది డివోషనల్గా వెళ్ళినా, సైట్ సీయింగ్కి వెళ్ళినా, నేచర్ని ఎంజాయ్ చేద్దామని అనుకున్నా, ఎట్లా అయినా సరే మీరు ఒక విశిష్ట ప్లేస్ ఇచ్చేస్తారు కస్టమర్స్ అంతే. ఎగ్జాక్ట్లీ అండి. సేఫ్ అండ్ సెక్యూర్డ్గా పట్టుకుని వెళ్ళొస్తారు. మనం ఎందువల్ల నిమిత్తం అయితే వెళ్తున్నామో హ్యాపీగా ఎంజాయ్ చేసి ఆ దర్శనాలన్నీ చేసుకుని రావచ్చు అని. మరి న్యూ ఇయర్లోకి అడుగు పెట్టాం కాబట్టి మన ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ముఖ్యంగా మన కస్టమర్స్కి ఇస్తున్న ఆఫర్స్ ఏంటండి? ప్రజెంట్ ఇప్పుడైతే ట్రావెల్ ఎక్స్పో స్టార్ట్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ డైలీ చాలా నెంబర్ ఆఫ్ బుకింగ్స్ అవుతున్నాయి అనమాట. ముఖ్యంగా చూసుకుంటే శివరాత్రి చాలా దగ్గరలోనే ఉంది కాబట్టి, ఎందుకంటే జనవరి ఎండ్ అయిపోతేనే ఇమీడియట్గా సెకండ్ వీక్లోనే మనకు శివరాత్రి అనేది ఉందన్నమాట. సో కాబట్టి శివరాత్రికి మ్యాక్సిమం బుకింగ్స్ అనేది జరుగుతూనే ఉన్నాయి. సో ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు శివరాత్రికి వెళ్ళాలనుకుంటే అది నార్త్కి వెళ్తారా, సౌత్కి వెళ్తారా, ఎటు వెళ్ళాలనుకుంటున్నారు, ఏ స్టేట్కి వెళ్ళాలనుకుంటున్నారు, ఎక్కడున్న జ్యోతిర్లింగాలు చూడాలనుకుంటున్నారు, వాళ్ళు చూస్ చేసుకుంటే వాళ్ళకి తగ్గ ప్యాకేజ్ అన్ని కూడా మన దగ్గర రెడీగా ఉన్నాయి. ఓకే. అండ్ ఇప్పుడు ఒక 10,000 రూపీస్ డిపాజిట్ చేస్తే సరిపోతుందండి? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కేవలం 10,000 పే చేసి ట్రావెల్ ఎక్స్పోలో రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళు డేట్ అనేది చూస్ చేసుకున్న తర్వాత ఎగ్జాంపుల్ సౌత్కి వెళ్ళాలా, లేదా తమిళనాడుకి వెళ్తారా, లేదా కర్ణాటకకి వెళ్తారా, ఏ ప్యాకేజ్కి వెళ్తారో చూస్ చేసుకుంటే ఆ ప్యాకేజ్ సంబంధించిన డీటెయిల్స్ అని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ప్యాకేజ్ సంబంధించి ఎంత ప్యాకేజ్ అవుతుంది ఏంటి దాని ప్రొసీజర్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ 10% కూడా మీరు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. ఎగ్జాక్ట్లీ అండి. 10% డిస్కౌంట్ వస్తుంది. వాళ్ళు కట్టినటువంటి ట్రావెల్ ఎక్స్పో అమౌంట్ 10,000 కూడా ఈ ప్యాకేజ్లో లెస్ అవుతుంది అనమాట. ఓకే. ఇప్పుడు మహాశివరాత్రికి వెళుతున్నారు కాబట్టి, పుణ్యక్షేత్రం, శైవక్షేత్రాలు కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో శివరాత్రి అనగానే ఎటు చూసినా ఆల్మోస్ట్ ఆల్ టెంపుల్స్ అన్నీ కూడా రద్దీగానే ఉంటాయి. సో అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ బిలాంగింగ్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు క్యారీ చేస్తున్నటువంటి లగేజ్ ఎలా ఏంటి అనేసి వెళ్తున్నటువంటి మేనేజర్స్ అందరూ కూడా వాళ్ళకి పూర్తి గైడెన్స్ ఇచ్చేస్తారు. సో వాటిని సేఫ్ అండ్ సెక్యూర్గా ఒక ప్లేస్లో ఉంచి మళ్ళీ రిటర్న్ వాళ్ళ మెటీరియల్స్ ఏవైతే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేలాగా ప్లాన్స్ అన్ని కూడా ఉంటాయండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ జశ్వంత్ గారు. ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్స్తో, బంపర్ ఆఫర్స్తో మా కస్టమర్స్కి ఆ ఫెసిలిటీస్ అన్ని ఇస్తూ ఉంటారు మీరు. అండ్ ఇప్పుడు ట్రావెల్ ఎక్స్పో అంటూ Jan 2 నుంచి 31 వరకు మీరు కండక్ట్ చేస్తున్నారు. ఈ అంటే Jan 2 to 31 ఎవరైతే 10,000 రూపీస్ డిపాజిట్ చేయగలుగుతారో వాళ్ళకి డొమెస్టిక్ అయితే 10%, ఇంటర్నేషనల్ అయితే 5%, ప్యాకేజ్ పైన మీరు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ ఓవరాల్ గా 12 బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి ఒక్కసారి స్క్రీన్ మీద కనిపించే నంబర్ కి కాల్ చేసినట్లయితే మీరు అది డివోషనల్ ట్రిప్పా, నేచర్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారా, సైట్ సీయింగ్ అనుకుంటున్నారా, ఎనీ ట్రిప్ మీరు ఎక్కడ వెళ్ళాలనుకుంటున్నారు అనేది ఒకసారి తెలియజేస్తే చాలు, అన్ని వాళ్ళే ఫాలో అప్ చేసుకుంటారు. ఎగ్జాక్ట్లీ. అంతే కదండి. ఎగ్జాక్ట్లీ. డొమెస్టిక్ అయితే ఎక్స్ట్రా 10% ఉంటుంది ప్యాకేజ్ పైన, అదే మీరు ఇంటర్నేషనల్ అయితే ఎక్స్ట్రా 5% డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ట్రావెల్ ఎక్స్పో అంటూ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు మన ముందుకు వచ్చేసారు కాబట్టి Jan 2 నుంచి 31 వరకు ఎవరైతే 10,000 రూపీస్ డిపాజిట్ చేయగలుగుతారో వాళ్ళకి మీరు వెళ్తున్న డొమెస్టిక్ ప్యాకేజెస్ పైన 10%, ఇంటర్నేషనల్ అయితే 5% ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇవ్వబడుతుంది. కాబట్టి వెంటనే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి. మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అనేది తెలియజేస్తే చాలు, మిగతాదంతా వాళ్ళు ఫాలో అప్ చేసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.